మేడం ఈ ఫంక్షన్ తెలుగులో మాట్లాడుతుంది. ఈ ఫంక్షన్కి ఫిల్మ్ ఆర్టిస్టులు వాళ్ళు వస్తే ఎలా మాట్లాడతారు? టైం లేదు కాబట్టి చిరంజీవి గారు వస్తే ఈ ఫంక్షన్కి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు? జిఎం సార్ నిన్న నైట్, ఏజెం మేడం గారు నిన్న నైటే చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇస్తే ఆయన వచ్చి ఎలా మాట్లాడతారు? నిన్న సాయంత్రం 8 o'clock అనుకుంటారండి, శైలజ మేడం గారికి కాల్ చేశారు. సార్ మీరు రావాలి అని. మేడం షూటింగ్ ఉంది, సరే ఎప్పుడు అడుగుతున్నా కదా అని చెప్పి అన్నీ క్యాన్సిల్ చేసేసారండి. ఎందుకంటే నాకు ఎక్కడో ఒక కస్టమర్ అండి, నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక కస్టమర్ చెప్పాడు, బిజినెస్ వైజ్ అండ్ ఆ యొక్క లొకాలిటీ బాగల్కోటే నిజంగా ఎంతో చాలా బాగుంటుంది సార్, ఒకసారి మీరు వెళ్ళొచ్చు నిజంగానే అంటే కనుక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి. నిజంగా వస్తుంటే కింద ఆ ప్రజలు అంతా కూడా ఈ అరేంజ్మెంట్స్ చూస్తుంటే నిజంగా నేను కూడా కెనరా బ్యాంక్లో ఒక స్టాఫ్ మెంబర్ అయితే బాగుండు అనుకుని ఎంత ఆనందపడేవాడు. నిజంగా ఆ రకంగా నిజంగా చాలా హ్యాపీ, ఎంత అదృష్టవంతులు నిజంగా. విజయ్ కుమార్ సార్, జిఎం సార్ ఇక్కడికి వచ్చి ఆయన అందరినీ విష్ చేయడానికి అంత దూరం నుంచి వచ్చి ఆయన నిజంగా ఇక్కడ పార్టిసిపేషన్ చేయటం నిజంగా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ ఇక్కడికి వచ్చేందుకు. అలాగే శైలజ మేడం గారు చేసిన అరేంజ్మెంట్స్ లాస్ట్ 3 days నుంచి నాకు ఇందాక ఎవరో చెప్పారు, నిద్ర కూడా పోకుండా ఆవిడ అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క స్టాఫ్ని ఏంటి ఎక్కడి వరకు వచ్చినాయి వర్క్స్ అప్డేట్స్ ఏంటి స్టేటస్ ఏంటి అని కనుక్కొని ఆ విధంగా ఆవిడ ఇంత అరేంజ్మెంట్ చేశాడు సార్. నిజంగా మేడం అండ్ సార్ థ్యాంక్ యూ. అండర్ యువర్ గైడెన్స్ దీస్ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సాయంత్రం 7కు 6కు కాల్ వచ్చింది. మా బిఏ చెప్పాడు, సార్ మీరు బాగలకోటే ఫస్ట్ ఫ్లోర్కి ఇనాగ్రేషన్కి వెళ్ళాలి అని. సరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కర్ణాటక ఎప్పుడో 2006 ఎప్పుడు వచ్చా షూటింగ్కి. అప్పుడు ఒక సాంగ్ ఎక్కడో ఫారెస్ట్లో చేసాం నేను రాధా. అప్పుడెప్పుడో జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇందాక పైకి వస్తుంటే కూడా రాధా గుర్తొచ్చింది. అన్ని పెద్ద రోజులు ఏం చేస్తాం. అలాగే ఈరోజు ఇక్కడికి పిలిచిన శైలజ మేడం గారికి, అలాగే మన విజయ్ కుమార్ సార్ గారికి, మిగతా స్టాఫ్ మెంబర్కి చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఈ యొక్క నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళినప్పుడు అప్పుడు నేనే వెళ్ళామండి డైరెక్ట్. ఆ రోజుల్లో నిజంగా చూస్తుంటే ఇక సర్వీస్ ఓరియంటెడ్గా బ్యాంకర్స్ ఎంత కష్టపడుతున్నారు, ముఖ్యంగా కరోనా టైంలో ఎంత సర్వీస్ చేశారో నిజంగా నాకు తెలుసు. నాన్నగారు ఎప్పుడు అనేవారు ప్రతి ఒక్కరికి సేవ చేసి ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళాలని, అందరికీ సేవ చేసి ఒక అదృష్టం ఎవరు రాదు. చరిత్ర సృష్టించి ఇలాగ నేను అనుకున్నా, మేడం ఎవరు అన్నారు ఎస్బీఐ బిజినెస్ అది ఏదో ఒక రోజు నెంబర్ 1 బ్యాంకుగా కెనరా బ్యాంక్ రీచ్ అవుతుందని, చరిత్ర సృష్టిస్తుందని ఈ రకంగా మీ అందరికీ శపథం చేస్తున్నాను. చరిత్ర మర్చిపోవద్దు. ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచినందుకు శైలజ మేడం గారికి, జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. ఈ రోజున నేను రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే ఫౌండర్ యొక్క బస్ట్ చూసి బాడీ మొత్తం బర్న్ అయిపోయిందండి. ఎందుకంటే ఎక్కడ పుట్టామో పునాదుల్ని మర్చిపోకూడదు. ఎవరు మనకి ఈ రోజున ఇంత స్టేటస్, ఇంత గౌరవం ఇచ్చి వాళ్ళు మర్చిపోకుండా ఆయన యొక్క జ్ఞాపకంగా మీరు బస్ట్ పెట్టి ఆయనకి ల్యాబ్ హోస్టింగ్ చేసేందుకు ముందుగా అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. తర్వాత బిజినెస్ వైజ్లో చూసుకుంటే అండి, నేను మొన్న కూడా ఎంక్వైరీ చేశాను. డెఫినెట్గా కెనరా బ్యాంక్ స్టాఫ్ అందరూ అన్ని రీజియన్స్, అన్ని సర్కిల్స్, నేను ఒక జనసేన కూడా రిపోర్ట్ తీసుకోవడానికి నేను ఒక సర్వేకి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది నిజంగా మీరు అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారని. ఈ రోజున నేను శపథం చేస్తున్నాను, ఏదో ఒక రోజు
రాబోతుంది. కెనరా బ్యాంక్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ లో ఇప్పుడు నెంబర్ 1 గా మీరు ఉన్నారు. నేను మొన్న స్కాన్ చేస్తే ఏ బ్యాంక్ అవ్వలేదు, కెనరా బ్యాంక్ ఇమ్మీడియట్ గా స్కాన్ అయ్యి డెబిట్ అయిపోయింది అకౌంట్. ఆ విధంగా చూసుకో, అందరూ చాలా చక్కగా పనిచేయాలని, ఇంకా బాగల్కోట్ నెంబర్ 1 రీజియన్ గా సర్కిల్లోనే నెంబర్ 1 అవుతుందని సార్ అందరూ స్టాఫ్ తరఫున మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. నెంబర్ 1 రీజియన్ అవుతుంది. సల్యూట్ చేస్తున్నాము. జై హింద్. సరిగా లేదా ఎవరైనా మీ చేసింది ఎవరు పాపం కష్టపడుతున్నాను నేను. ఇక్కడ నన్ను పిలిచినందుకు శైలజ మేడం గారికి, విజయ్ కుమార్ గారికి, మిగతా స్టాఫ్ అందరికీ నమస్కారం అండి. ఏ విధంగా ముందుగా పోవాలో తెలుసుకొని అరేంజ్మెంట్ చేశారు. బాగా అర్థమవుతుంది. ముందుకు పోవడానికి ఇంత స్పేస్ పెట్టారు, ఇంత ఉండకూడదండి. ఎవరు చేయండి, స్పేస్ ఎక్కడా లేకుండా చూడండి, ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఏ స్పేస్లోకి వెళ్ళినా మన కెనరా బ్యాంక్ నేమ్ అగులాడిపోవాలి, అదిరిపోవాలని కోరుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలో తెలుసుకోండి. ఏం సార్ ఇంత దూరం వచ్చి ముందుకు వచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ముందుకు పోవాలి. కొంతమంది వెనకున్నారు, ముందుకు రండి. వెనక్కు ఉండకూడదండి, ముందుకు రావాలి, ముందుకు పోవాలి. నాకు టైం అవుతుంది, ఫంక్షన్ ఉంది, నేను పోవాలి. థ్యాంక్ యూ. Good morning, all. Today, Sunil, you have seen our figures. Today profile not at all. ಈಗ ನೋಡಿಲ್ಲ ನೀವು. ಸುನೀತಾ ಮೇಡಮ್ ನೋಡಿದ್ರೆ ಮೇಡಮ್ ಪ್ರೊಫೈಲ್ ನೋಡಿದ್ದೆ ಮೇಡಮ್. ಅದೆಲ್ಲ ಮನೆ ಸರ್ ನೋಡಿದ್ರೆ ಐ ಆಮ್ ಆಸ್ಕಿಂಗ್ ಯು ಆಸ್ಕಿಂಗ್ ಮನೆ ನೋಡಿದ್ರೆ Madam, actually I have seen that, but tomorrow morning I will take it. I have to study. There is a lot of variations are there, madam. Business figures also here, idhar udhar ho gaye, and we have to take care of all the They profile. will do action also, how they will do. They will do like this. Sometimes Mariappa sir immediately when I was in Madurai my wife prepared sambar and idli and 2 idlis I have taken everyday breakfast and I will come, so that is my energy. ಸತ್ತ ಮೇಡಮ್ ಏನು ಫಿಗರ್ ನೋಡಿದ್ರೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಮೇಡಮ್. ನಿನ್ನೆ ತುಂಬ ಹೆಲ್ತ್ ಸರಿನ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನೇ ನೋಡ್ತೇನೆ ಮೇಡಮ್. ಸದ್ಯ ಬಿಡಿ, ಯಾವಾಗಲೂ ನೋಡಿಲ್ಲ ನೀವು. ಏನಪ್ಪ ವಿನೀತ್, ಎಷ್ಟು ಐಟಮ್ಸ್ ಡೌನ್ ಆಗಿದೆ ಈಗ? How many ATMs are down? Madam, in downstairs one down upstairs one ATM we are planning, madam, to open. For our inaugurations we are planning 2 ATMs and These many ATMs, how can it open? no, madam, other ATMs we are closing and we are dumping. Okay. Thank you, Ananda. Recovery situation. How many sleeping? How many surface ಆಗಿದೆಯಪ್ಪ? Madam, yesterday all branches we have around the all branches and all branches are moving here and there, and one branch is moving towards Vijayapura. Why? That branch is always roaming here and there. Staff also on the roads, they are begging, there is a recovery and they are doing it. And tomorrow they are going to Bagalkot. Why? That recovery, all branches are coming here. But branches. What is the branches? Chess. Hey, what do you think? No, just the branches. Actually, you will do. That's Not studied. Thank you, guys, that much.
Good morning, friends. Today, you all people aware that corporate call. Tomorrow, we have to move all the parks and we have to make all road shows. Nobody, I am not allowing to sit in the ROs and branches. All RO heads to go to park and walk together customers. We have to move with customers and ask all the deposits. If any bag is there in the hand of customer, you ask immediately, you have to stop him and ask and you get deposits with 10 crores. If any bag, you ask first his bag how much is it. Towel and this one, any water bottles that also you ask, please this one. You have to canvass all the business. If any parks, no customers are available, you come to roads. I am permitting you to take care of all the things. You also may take one water bottle. This is the summer season. You will take one water bottle and a towel. You go outside and recover all the business. This one canvas all the business. Our products you have to explain to customers. Thank you one and all. I will tomorrow VC is there at 5 o'clock. Don't forget. And today evening 5:30 VC is there. Afternoon 2:30 VC is there. Please attend. Sir, no lunch is today. Today lunch at VC room only. Don't. Thank you one and all.